అవకాశం రావడం అదృష్టం, అవకాశం వచ్చేలా చేసుకోవడం రాజకీయం. దీనికి చాలా అనుభవం ఉండాలి. ముఖ్యమంత్రి చంద్రబాబుది దాదాపుగా 5 దశాబ్దాలుగా తలపండిన రాజకీయ అనుభవం. అంతేకాదు, ఆయన ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు క్రియేట్ చేస్తున్నారు. అలా అటు రాజకీయాల్లో ఇటు పాలనలో బాబుని మించిన వారు తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ లేరు అని చెప్పాలి. చంద్రబాబు తాను ఎప్పుడూ ఒక మాట చెబుతూ ఉంటారు, ప్రతి సంక్షోభం తనకు సవాలని, దాని నుంచే పరిష్కారాలను వెతికి సోపానాలుగా మార్చుకుంటాను అని. అలా బాబు ఏపీ విభజనను ఒక సవాల్గా తీసుకున్నారు. రాజధాని లేని ఏపీకి అమరావతి వంటి ఒక బ్రహ్మాండమైన రాజధానిని నిర్మించేందుకు ఆయన పూనుకున్నారు. ఏ ప్రభుత్వం అయినా వరుస గెలుపులు కష్టమే, కానీ సునాయాసంగా గెలవడం మరింత కష్టం. 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు అమరావతి రాజధాని విషయంలో ఎక్కువగా ఫోకస్ పెట్టలేకపోయారు. ప్రధానంగా డిజైన్ల విషయంలో అధికంగా సమయం వెచ్చించారు. ఇక రాజకీయంగా చూస్తే వైసీపీని తక్కువగా అంచనా వేశారు. ఫలితంగా 2019 ఎన్నికల్లో టీడీపీకి గట్టి దెబ్బ పడింది. దాంతో చంద్రబాబు ఎక్కడ లోపాలు జరిగాయో బాగానే తెలుసుకున్నారు. ఆ అవగాహనతోనే ఆయన 2024 ఎన్నికల్లో గెలిచిన వెంటనే రాజకీయంగా పాలనాపరంగా పట్టు బిగించేశారు. వైసీపీని పూర్తిగా కట్టడి చేస్తూనే పాలనాపరంగా దూకుడు పెంచారు. అమరావతి నిర్మాణం విషయంలో పాలన తొలి రోజు నుంచే బాబు శ్రీకారం చుట్టారు. ఇప్పటికీ 2 ఏళ్లు గడిచాయి. అమరావతి రాజధాని నిర్మాణాలు ఊపందుకున్నాయని అంటున్నారు. చంద్రబాబుకు పరిపాలన అంటే కత్తి మీద సాము కాదు. ఎందుకు అంటే ఆయన అనుభవం అలాంటిది. కేంద్ర పెద్దలను సైతం ఎలా డీల్ చేయాలో తెలుసు. అందుకే బీజేపీతో కలిసి ప్రయాణం చేస్తూ ఏపీకి ఏం కావాలో అన్నీ ఆయన రప్పిస్తున్నారు. అమరావతి నిర్మాణం కోసం బాబు పరిగెడుతున్న వేగం, తొలి దశను వేగంగా పూర్తి చేయాలనే సంకల్పం చూస్తుంటే త్వరలోనే ఒక మంచి ఫలితం రాకమానదు. అంతేకాదు, ఎల్నినో లాంటి ఉపద్రవం కూడా చంద్రబాబు పరిపాలనకు మంచి పాజిటివ్గా మారే అవకాశం ఉంది అంటున్నారు మన పొలిటికల్ క్రిటిక్స్. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడం, మెజారిటీ లేకపోవడంతో ఏపీలో టీడీపీకి కలిసి వచ్చింది. దాంతో చంద్రబాబు రుణాలైనా మరో విధంగా అయినా అమరావతికి కేంద్రం సాయంతో దండిగానే నిధులు తీసుకొని రాగలుగుతున్నారు. దీనికి సంబంధించిన ఫుల్ వీడియోని హలో అమరావతి ఛానల్లో అప్లోడ్ చేసాం. ఆ లింకు కింద ఉన్న ప్లే బటన్ క్లిక్ చేస్తే మీకు కంప్లీట్గా ఆ వీడియో అయితే చూడొచ్చు. తప్పకుండా చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.